इस वक्त हम हैं जंतर मंतर पे। आप पीछे देख रहे हैं, इस वक्त जो पीछे जनता है वो आंध्र प्रदेश से आए हैं। आंध्र प्रदेश से उन्हें दिल्ली क्यों आना पड़ा, क्या है मुद्दे, ऐसा क्या हो गया कि वो अपना घर अपना राज्य छोड़ के दिल्ली आए हैं। हमारे साथ रघुराम सर हैं जो MLC हैं आंध्र प्रदेश विजयनगर से। वो आपको इस विषय के बारे में बताएंगे और ये इस विषय की जानकारी जो हमारे हिंदी और इंग्लिश के दर्शक हैं वो दूसरे वीडियो के माध्यम से देख सकते हैं। यहाँ पे हम सर से बात करेंगे तेलुगु में, और सर जो तेलुगु पीपल है जो मेनली आंध्र के और उसके आसपास के क्षेत्रों में है उनके लिए जो यहाँ पे लड़ाई लड़ रहे हैं तो उसके बारे में अपने लोगों तक अपनी आवाज़ पहुँचाएंगे। तो सर మరి ఎస్కోట్ నుంచి విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్లో దీక్ష చేయడం నిజంగా ఈ రైతుకి జరిగిన అన్యాయాన్ని కేంద్రానికి తీసుకొని రావాలి, కేంద్ర ప్రభుత్వానికి మరి సమస్యలు తీసుకొని వచ్చి వీళ్ళకి పరిష్కారం జరగాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. నిజంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే రైతులందరూ కూడా ఆంధ్ర నుంచి ఇక్కడి వరకు వచ్చారో సుమారు 80 మంది వచ్చారు. 80 మంది కూడా అందులోని 70 మంది వరకు కూడా SC STs అందరూ కూడా వాళ్ళందరూ కూడా బాగా నిరుపేదలు, ప్రభుత్వం ఇచ్చిన భూములు దున్నుకొని బతుకుతున్న మరి నిరుపేదలు. వారి భూములన్నీ కూడా ప్రభుత్వం 2007లో తీసుకొని మరి జిందాల్ అల్యూమినియం కంపెనీకి మరి దఖలుపరచడం, మరి ఆ తర్వాత కంపెనీ వస్తుంది, మరి ఉద్యోగాలు వస్తాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే మంచి సదుద్దేశంతో వాళ్ళ భూములు నష్టపోయినప్పుడు కూడా మరి వాళ్ళందరూ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిసులు పూర్తిగా నెరవేరకుండా ఏదైతే పంచాయతీ మరి తీర్మానం ఇచ్చినప్పుడు ఏదైతే విషయాలన్నీ కూడా పొందుపరిచారో అవి కూడా జరగలేదు. అలాగే కంపెనీ ఇచ్చిన ప్రామిసుల్లో కూడా ఒక 2,500,000 రూపాయలు మరి ప్రభుత్వం ద్వారా రావడం తప్పించి ఉద్యోగం ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇవ్వలేదు. వాటికి బదులుగా మినిమం వేజెస్ ఇచ్చారు. మినిమం వేజెస్ ఇచ్చి ఇప్పుడు చాలామందికి ఏంటంటే మీకు 58 సంవత్సరాల ఆధార్ కార్డులు చూపిస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని రిటైర్ చేసామంటారు. ఉద్యోగం ఇవ్వకుండా రిటైర్మెంట్ ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో ఎక్కడైనా ఉంటుందా? మరి అటువంటి అంత అన్యాయంగా కంపెనీ వాళ్ళు వ్యవహరిస్తున్నా వాళ్ళకి మరి ఈ ప్రభుత్వం అండగా నిలబడడం మరి ప్రభుత్వం దృష్టిలో పూర్తిగా అసలు ఎంత అన్యాయం జరిగింది, ఎవరెవరికి అన్యాయం జరిగింది అన్నదో లేదో తెలియదు. కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలనే మరి ప్రభుత్వం అవనండి, అధికారులు అవనండి నమ్మి ఈరోజు ఈ గిరిజనుల హత్యలు బలహీన వర్గాల అందరినీ కూడా కనీసం పట్టించుకోకుండా 80 రోజులుగా ఎక్స్పోర్ట్లకి అసలు గొడవల్లోకి వస్తున్న ధర్నాకి స్పందించలేదని చెప్పి ఈరోజు ఇక్కడి వరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ గొప్ప ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఎంతమంది అక్కడి నుంచి వచ్చారని అందరూ కూడా పత్రికా సోదరులు అయితే అవనండి, పోలీసు వారు అయితే అవనండి మరి అడగడం ఏంటి ఎందుకు అలాగ అడుగుతూ ఉన్నారంటే ఎప్పుడైనా ఈ జంతర్ మంత్రికి అక్కడికి వచ్చినప్పుడు ఒక 10 మంది 20 మంది ఆ ప్లేస్ నుంచి వస్తారు, ఇక్కడ హైర్ చేసుకొని పెడతారండి. మేమైతే మాకు న్యాయం కోసం మేము పోరాడుతున్నాం, మీ అన్యాయం అయిపోయిన రైతులం కాబట్టి నాకు ఆ మాయిలు మరాఠీలు అయ్యి మాకు రావు, మీ అందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చాం కావాలంటే మీ అందరికీ కూడా టికెట్ అయ్యి కూడా మా దగ్గర ఉన్న చూపిస్తాను నిజంగా ఆశ్చర్యం. అయితే నిజంగా మీకు అన్యాయం జరిగింది కాబట్టి అంతమంది రైతులు కూడా వచ్చారు. మరి ఇక్కడ మహిళలు కూడా చాలామంది రావడం జరిగింది. ఢిల్లీ వరకు మహిళలు రావడం అంటే చిన్న విషయం కాదు. ఏదైనా ఇష్యూ ఉంటే మగవాళ్ళు వస్తారు, కార్యక్రమం చేసుకొని వెళ్తారు. ప్రతి కుటుంబం నుంచి కూడా వాళ్ళు వచ్చారు. ఈరోజు ఇక్కడికి సుమారు 80 మంది రిప్రజెంటేటివ్స్ ఇక్కడ రావడం మరి వీళ్ళకి అన్యాయం జరిగింది, మరి ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు అని చెప్పి ఇక్కడికి రావడం నిజంగా బాధాకరం. ఎందుకంటే రైతులకు అన్యాయం జరిగింది అనేసరికి ప్రభుత్వం అవనండి, ప్రతిపక్షం అవనండి, పాలకపక్షం అవనండి, ఎవరైతే అవనండి అందరూ కూడా స్పందించాలి. కాకపోతే దురదృష్టం ఏంటంటే మరి ఆ కార్పొరేట్ కంపెనీకి మరి ఎందుకు ప్రభుత్వాలు అడిగే తప్పుడు సమాచారాన్ని వాస్తవం అనుకొని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి. మరి ఈరోజు ఎంతమంది కూడా పేద రైతులు మరి గతంలో కూడా నేను రిప్రజెంట్ చేశాను. ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కి అన్నిటికీ కూడా రిప్రజెంట్ చేయడం, వాళ్ళందరూ కూడా నోటీసులు చేయడం, మరి వీళ్ళ తరఫున మరి హైకోర్టులో కూడా 2 కేసులు కూడా వేయడం జరిగింది. ఇప్పటికే ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుందని మేమైతే అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, MSME కంపెనీలకి MSME పార్కులకి మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. ఏదైతే రైతులందరూ కూడా ఆ రోజు ఇక్కడ అల్యూమినియం ఇండస్ట్రీ వస్తుంది, దానికి అనుబంధ ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, చాలామంది కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆ రోజు భూములు ఇచ్చాం. ఈ రోజుకి చెప్తున్నాం, మాకు ఏదైతే మాట ఇచ్చి ఆ రోజు ప్రభుత్వం దగ్గరుండి మరి భూములు తీసుకొని జిల్లాకి ఇచ్చిందో ఆ ప్రామిస్లన్నీ కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా మాకు భూములు ఇవ్వడానికి మాకు ఎటువంటి కేంద్రం అయితే లేదు. ఆ ప్రామిస్లన్నీ నిలబెట్టండి. మీ అభివృద్ధికి ఆటంకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వాన్ని ఏ రోజు కూడా మీరు నిర్ణయించడం లేదు. ప్రభుత్వానికి
కంపెనీ వాడు చెప్పింది విన్నారు కానీ మా రైతులు బాధ వెళ్ళలేదని ఒక బాధపోతే మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కనీసం ఎక్కడైనా న్యాయం జరుగుతుంది, ఎక్కడైనా మా మాట వింటారు అనేసి. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా మిగిలిన పెద్దలు కూడా కొంతమందిని కలడానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాను. నేను ఏదో రాజకీయంగా చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న మంత్రుల్లో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని కలడానికి మేము వెళ్ళాలి. మేము వెళ్ళడం లేదు. ఇప్పుడు దాకా ఏదైతే మేము ఆర్గనైజేషన్స్కి రిప్రజెంట్ చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని అడగడానికి, అలాగే కోర్టుల ద్వారా న్యాయం చేయడానికి అడగడానికి వెళ్ళాం. కానీ ప్రభుత్వాలను కానీ ఎవరిని కూడా కట్టుకోవడానికి కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడానికి కానీ కాదు. మా బాధ వినండి, మా బాధ విని మాకు న్యాయం ఉంటేనే, మా మాటలో న్యాయం ఉంటేనే మాకు న్యాయం చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి అయితే మరి ఢిల్లీ వరకు రావడం, మరి ఈరోజు ఇక్కడ జంతర్ మంత్రులతో కార్యక్రమం చేయడం, మరి రైతులందరూ కూడా ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మరి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అతి త్వరలోనే వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. వీరన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ 94లో పోటీ చేసి డిప్యూటెడ్ అన్న బీజేపీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను కూడా, మంత్రిగా చేశాను. ఉద్యోగం రిజైన్ చేసి ఎమ్మెల్యే పోటీ చేసి వచ్చాను. ఇప్పుడు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. విశాఖ జిల్లాలో ఆనాడు జనరల్ కంపెనీ వాళ్ళు భూములు కావాలని చెప్పేసి మా ఏరియాలో వచ్చి అడిగినప్పుడు చాలామంది రైతులు మేము భూములు ఇవ్వము, ఈ భూములు ఇస్తే మేము పాడైపోతాము, ఇక్కడంతా ఈ ఏరియా అంతా అభివృద్ధి చెందదు, పాడైపోతామని చెప్పి అంటే మేము రైతులకి నచ్చజెప్పి మీరు భూములు ఇవ్వండి, మన గిరిజన ప్రాంతం మంది, మన ఏరియా డెవలప్మెంట్ అవుతుంది, మన గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన పిల్లలకి కూడా బాగుంటుంది, ఈ ప్రాంతం అంతా పారిశ్రామికం అవుతుంది, మరి అందరూ వ్యాపారం చేసుకుని బతకడానికి కూడా వీలు ఉంటుంది అని చెప్పి మేము నచ్చజెప్పి రైతులకు నచ్చజెప్పి మేము భూములు ఇప్పించాము అన్నారు. ఇప్పుడు జిందాల్ కంపెనీ ఏం చేస్తుందంటే, మేము ఎవరైనా కంపెనీ పెట్టి రన్ అయితేనే షేర్లు ఇస్తారు, కంపెనీ పెట్టి రన్ అయితేనే షేర్లు ఇస్తారు, కంపెనీ పెట్టకముందే షేర్లు ఇస్తారు, చీటింగ్ చేస్తారు, మోసం చేస్తారు. అందువల్ల తప్పనిసరిగా మాకు న్యాయం చేయాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ మన తెలుగుదేశం ప్రభుత్వానికి నచ్చజెప్పి, నాయకులకు నచ్చజెప్పి అక్కడ మాకు జిందాల్ బాధితులకు న్యాయం చేయించాలని చెప్పి కోరుతున్నాము. తర్వాత మా యాజమాన్యం, మా జిందాల్ బాధితులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ అందరు ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు అందరూ ఏ చదువు సంఖ్య లేని వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి భూములు ఇచ్చి ఈనాడు ఇంతవరకు ఢిల్లీ వరకు కూడా మేము రావడం జరిగింది. తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తారని గవర్నమెంట్కి ప్రార్థిస్తున్నాము. తప్పనిసరిగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము.